హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో ముందుగా ఆయిల్ వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీలో అయితే బిర్యానీ చేసుకుంటున్నామో ఆ క్వాంటిటీకి సరిపడా పెరుగు వేసుకోవాలి. తర్వాత కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పైసెస్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు ఎన్ని ఎగ్స్ అవసరం ఉంటాయో అన్ని ఎగ్స్ వేసుకొని బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి ఉంచుకున్న బియ్యంలో స్పైసెస్ అన్నీ వేసుకొని ఉప్పు, నూనె వేసుకొని ఉడికించుకోవాలి. రైస్ 90% ఉడికాక మనం అన్నీ కలిపి పెట్టుకున్న గిన్నెలోకి రైస్ మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైనుండి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక 10 minutes సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ రెడీ అవుతుంది. 10 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పక్క నుండి ఇలా తీసుకోవాలి. మన వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. నేనైతే ఒక గిన్నెలోకి తీసుకొని కంప్లీట్గా ఇలా కలుపుకున్నాను. ఇలా ఆనియన్తో సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.